హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. నేను బాగున్నాండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చూసారా, ఇవి చిక్కుడుకాయలు. ఇదిగోండి, చాలా రకాలు ఉంటాయి చిక్కుడుకాయలలో. ఈ ఒక రకమైన చిక్కుడుకాయలు, వీటికి విత్తనాలు కూడా రావు. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా, దెబ్బ చిక్కుడుకాయలు అంటారు మేము చూస్తున్నారు కదా, మేము దెబ్బ చిక్కుడుకాయలు అంటాం వీటిని. ఇంత ఇట్లాగే ఉంటాయి, విత్తనాలు కూడా పెద్దగా రావండి వీటికి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. చూసారా ఎంతంత పెద్దగా ఉన్నాయో. వీటిని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వాటర్ పోసి ఉప్పేస్తాను సరే కదా, ఉప్పేస్తాను ఇప్పుడు. ఇదండి, కొంచెం ఉప్పేసి ఉడకబెట్టేస్తాను. ఉడకబెట్టి తాళింపు చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ చిక్కుడుకాయలు. మామూలుగా చాలా చిక్కుడుకాయలు చూస్తూ ఉంటారు కదా, ఈ దెబ్బ చిక్కుడుకాయలు చాలా తక్కువ, అందుకని చూపిస్తున్నాను. స్టవ్ మీద పెట్టుకుంటాము. ఇది కొంచెం పసుపు పొడి వేసుకుంటా, కొంచెం. చూసారా, అంతే. ఉడకబెట్టుకొని బాగా ఉడికాక తాళింపు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది, ఈ చిక్కుడుకాయలు. అందుకని చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత పెద్ద కాయలో చూడండి. వీటికి పప్పులు కూడా ఉండవు, ఇంతే. ఇంకా చాలా టేస్ట్ ఉంటాయండి ఈ కాయలు. చూస్తాం ఒకసారి, ఉడికాయేమో. ఇంకొంచెం ఉడకాలి, ఇంకొక 5-10 నిమిషాలు. 5-10 నిమిషాలు ఉడకనిద్దాము. ఇంకొంచెం మూత పెడదాము. ఉడకాయి. హాయ్ ఫ్రెండ్స్, ఉడికిందేమో చూద్దాము. చూసారా, ఉడికిపోయింది. ఉడికిపోయాయి. దించేస్తాం ఇప్పుడు, స్టవ్ ఆపుకొని. ఫ్రెండ్స్, ఇప్పుడు పాన్ పెట్టుకుంటాము. నూనె పోసేస్తాం. సరే, నూనె వేడెక్కాక పప్పు దినుసులు. ఫ్రెండ్స్, నూనె వేడెక్కింది. ఇదిగో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, మినపప్పు, కొంచెం ఎండుమిరపకాయ, ఇది వేసేస్తాం. అని బాగా కలిపేసుకోవాలి. ఇట్లాగా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, చూసారా, ఇప్పుడు చిక్కుడుకాయని ఉడకబెట్టాం కదా, ఆ నిమ్మంతా బాగా తీసేయాలి. నిమ్మంతా లాగేసాక పొడి పొడిగా వస్తుంది కదా, అప్పుడు తాలింపు పొడి వేసుకుంటాము. కారపొడి బాగా నిమ్మకు నూనెలో బాగా వేగాలి. చూసారా, బాగా వాడిపోయాయి. అప్పుడు పొడి వేసేస్తాము దీనిలో. చూసారండి, ఇది తాలింపు. పప్పు, ఎండుమిరపకాయ, తెల్లగడ్డ, అంతేను. చూస్తున్నారు కదా, బాగా కలిపేసుకుంటాము ఇప్పుడు. ఫ్రెండ్స్, అయిపోయింది. ఒక్కసారి ఉప్పు చూద్దాము. చూడండి, చాలా బాగుంది. బౌల్లో తీసుకుంటాము. హాయ్ ఫ్రెండ్స్, చూసారా, ఈ దబ్బ చిక్కుడుకాయల తాళింపు. చూస్తున్నారు కదండి, చాలా బాగుంటుంది టేస్ట్. మామూలుగా మనం చాలా చిక్కుడులు చూస్తుంటాం కదా, ఇది దబ్బ చిక్కుడు. ఇది చాలా తక్కువ వస్తుంది. చూసారు కదా, చాలా బాగుంది. ఎవరైనా ఇలా చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, తప్పకుండా బాగుంటుంది. చూస్తున్నారు కదా, చాలా టేస్ట్ ఉంటుంది ఇది దబ్బ చిక్కుడు. అయితే కాయలు గింజలు కూడా ఎక్కువ కావు, పెద్దగా రావు. ఇది ఎక్కువ దబ్బగానే ఉంటుంది చిక్కుళ్ళు, అందుకని చేశాను. చూడండి, వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను.